అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ దేవుని చల్లని ఆశీర్వాదాలతో ఆశీస్సులతో మనమందరం కూడాను మంచి లైఫ్ లీడ్ చేయాలని, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్, ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తీరిపోయి మనం నెక్స్ట్ సంతోషకరమైనటువంటి జీవితాన్ని, మనం అనుకున్నటువంటి జీవితాన్ని అనుకున్న విధంగా, అందరు మెచ్చే విధంగా, అందరికీ నచ్చే విధంగా మన జీవితాన్ని మనం మార్చుకోబోతూ ఉన్నాము అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం చాలామందికి చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది డిసెంబర్ 31 కల్లా మనకు జీమెయిల్ అనేది మనకు మెయిల్స్ రాకపోయినా, మనం దాన్ని యూజ్ చేయకుండా ఉన్నా కూడా తీసేస్తారంట కదా, మనకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అని చాలామంది మెసేజెస్, కాల్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మనకి ఇక్కడ మన ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మనకు ఆన్ ప్యాసివ్ కంపెనీ నుంచి మెయిల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ బై చేసామో మనకు మెయిల్ వస్తుంది. నెక్స్ట్ మనం ఏదైనా కూడా చేయాలి అనుకున్నా, కొన్నిటికి మనం ప్రతి దానికి అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మనకు జీమెయిల్ అడుగుతూ ఉంటారు. అంటే త్రూ ఫేస్బుక్ జీమెయిల్, ఆ జీమెయిల్ అకౌంట్ అనేది మనకు టచ్ చేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మనకు తెలియకుండానే నంబర్ ఆఫ్ యాప్స్లో మనం మెయిల్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇచ్చేటటువంటి అప్డేట్స్, వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్లు అన్నీ కూడా మన మెయిల్కి వస్తూ ఉన్నాయి. కానీ మనం బయటికి పంపించడం ఎలా? మెయిల్ అంటే ఏదో పెద్ద మనం స్టోరీ రాయాలని మాత్రం అనుకోవద్దు. గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ ఆల్రెడీ మన వీడియోస్లో పెట్టేస్తున్నాం ఎలా మెయిల్ సెండ్ చేయాలి అని. మీకు టైం ఉన్నప్పుడు 1 or 2 టైమ్స్ హాయ్ అనో, గుడ్ మార్నింగ్ అనో, హలో అనో, అంటే వాళ్ళ అటు సైడ్ ఉండేటటువంటి వాళ్ళ మెయిల్ మీకు తెలిసి ఉండాలి. మీ మెయిల్ ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది, కానీ నువ్వు ఎవరికి సెండ్ చేస్తూ ఉన్నావో వాళ్ళ మెయిల్ అనేది నువ్వు తీసుకొని సెండ్ చేయగలగాలి, అంతే చాలు. అక్కడేం మనం నెంబర్ యూజ్ చేయము, మెయిల్ మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఎవరికైనా మెసేజ్ సెండ్ చేయాలి అనుకున్నాను, మన ఆన్ ప్యాసివ్ కంపెనీకే అనుకుందాం. ఇప్పుడు నా మెయిల్ ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది అనుకుంటే, మనం ఎవరికి పంపించాలి అనే వాళ్ళ మెయిల్ మనకు తెలిసి ఉండాలి, కంపెనీ మెయిల్ మనకు తెలిసి ఉండాలి. కాబట్టి అదొక్కటి కనుక్కొని, లేదు పక్కన రాసి పెట్టుకొని ఒక 2-3 టైమ్స్ మీరు వాళ్ళకు మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి ఫీడ్ చేసుకున్నారంటే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వాళ్ళ మెయిల్ లేకపోయి డైరెక్ట్ మీరు మెయిల్ పెట్టేసేయచ్చు. ఇంతవరకు క్లియర్. ఇంకొకటి చాలా చాలా అందరూ అద్భుతంగా ఉండేటటువంటి విషయం ఏంటి అంటే, మనం ఆల్రెడీ చెప్పాం, ఏదైనా లింక్స్ వస్తాయి, మీరు ఆతృతగా వాటిని టచ్ చేయడానికి పోవద్దు. అంటే మనం ఎప్పుడైనా కూడా ఒక ఎగ్జైట్మెంట్లో, అవును వీళ్ళు ఇచ్చారు ఇలాంటి ఇన్ఫర్మేషను, వీళ్ళు గిఫ్ట్లు ఇస్తారంట. నేను చాలాసార్లు అమెజాన్లో ఆన్లైన్ షాపింగ్ చేశాను కాబట్టి నేను దీనికి ఎలిజిబుల్ అంట. నిన్న కూడా నాకు వేరే వాళ్ళు కాల్ చేశారు, మేడం మీకు కార్ వచ్చింది, మీరు కార్ తీసుకుంటారా, లేదు అమౌంట్ ఏమన్నా తీసుకుంటారా, కార్ కావాలి అనుకుంటే కన్నా మీరు మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ మాకు సెండ్ చేయండి. మీకు అమౌంట్ కనుక కావాలంటే మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి అని అడిగారంట. అంటే మన బ్యాంక్, మనం ఎక్కడ కూడాను పర్చేజ్ చేసింది లేదు, మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఏం తెలియవు. కానీ మన ఫోన్ నంబరు, మనం ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు మన బాక్స్ మనకు వస్తాయి కదా ప్యాకేజ్, అవి తీసి బయట పడేసినా, లేదు అందులో వర్క్ చేసి చాలించినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నా, ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉంటారు. కాబట్టి మనం ముందే జాగ్రత్తగా ఉందాము. మనకు ఇలాంటి వచ్చేటటువంటి గిఫ్ట్లు మనకు అవసరం లేదు. నిజంగా మనం దేనికన్నా ఎలిజిబుల్ అయితే మనం డైరెక్ట్గా పోయి అక్కడికి వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చుకోవచ్చు. ఆన్లైన్లో ఎక్కడో మనకు లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి కార్లు అక్కడి నుంచి మనకు డెలివరీ ఇవ్వడానికి ఎవ్వరు ఫ్రీగా కంపెనీలు ఓపెన్ చేయలేదు. కాబట్టి ఎందుకో, అవునా వాళ్ళు హిందీలో మాట్లాడుతూ ఉన్నారు మేడం, మీరు ఇట్లా షాపింగ్ చేశారు కదా లాస్ట్, దాంట్లో మేము
లాటరీ తీసాము, మీ నంబర్ వచ్చిందంటే మనం అక్కడ నంబరు ఎట్లా ఇస్తాం? మనకు ఏదైనా ఆన్లైన్లో కావాలి అంటే మనం నంబర్ ఇచ్చినంత మాత్రాన అది లాటరీలో తీశారు, మనం ఏదన్నా దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకు పంపించి అప్లికేషన్ ఫిల్ చేసి తర్వాత లాటరీ తీస్తారు. కానీ అలా ఎక్కడ జరగదు. అంటే నాకు తెలిసి నా నాలెడ్జీ ప్రకారము వెంటనే కొన్ని లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు కారండి, మీకు డబ్బులు కావాలన్నా, కారు కావాలన్నా, మనం డబ్బులు వద్దు, మనకు కారు వద్దు. ఎందుకు అంటే మన అకౌంట్లో ఉండేటటువంటి అమౌంట్ పోయిన తర్వాత అక్కడ మనం లింక్ క్లిక్ చేస్తాము, అక్కడ గిఫ్ట్ పడతామో లేదో తెలియదు, కానీ తల అయితే పట్టుకుంటాం అందరం. ఆ సిచ్యువేషన్ నుంచి అందరూ బయటకు వచ్చేసేయండి. ఇంకేంటి అంటే మనకు దగ్గరలో న్యూ ఇయర్ ఉంది, దానికి కూడా చాలా చాలా లింక్స్ కనిపెట్టుకొని ఉంటాయి. వాటి నుంచి కూడా మనం స్కిప్ అయిపోదాం. మనకి ఏదైనా వచ్చింది మన జీవితాల్లో మార్చేది, మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి వెయిట్ చేస్తూ ఉన్నాం, మన జీవితాల్లో ఒక మార్పు అనేది రాబోతుంది, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రాబోతూ ఉంది అంటే అది మనం ఎదురు చూసేటటువంటి ఒక ఆన్ ప్యాసివ్. ఇది మనకు తెలిసినటువంటిది. మనం 3.5 ఇయర్స్ నుంచి అంటే మేము వెయిట్ చేసేటటువంటిది కాబట్టి. కానీ ఇక్కడి నుంచి కూడా మీకు ఎలాంటి కాల్స్ రావు, ఎలాంటి మెసేజెస్ రావు. మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే మనమే టికెట్ రైస్ చేయాలి. ఓ ఫౌండర్స్లోకి వెళ్ళేసి మనం టికెట్ రైస్ చేయాలి. లేదు అక్కడ మనకు ఆన్ ప్యాసివ్ వాళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ ద్వారా కూడా వాళ్ళకు మెయిల్ పెట్టుకోవచ్చు. ఇలాంటివి ఇంకా కొద్దిమందికి 2-3 టైమ్స్ అమౌంట్ కట్ అయ్యి రాకుండా ఎట్లైనా ఉన్నా కూడా దానికి బ్యాంకుకు వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి స్లిప్ను మనం పెట్టేసి ఫోటో తీసి అప్లై చేస్తే కూడా మనకు 10 to 15 డేస్లో అది రీఫండ్ అవుతుంది. అంటే ఏ అకౌంట్ అయితే యాక్టివేట్ చేయడానికి వెళ్ళామో అక్కడ మనకు ఫండింగ్ వ్యాలెట్లో యాడ్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి దానికి కూడా ఎవరు టెన్షన్ పడొద్దు. ప్రతిదీ కూడా ఇప్పుడు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది, అలా ఏం జరగట్లేదు అని చెప్తూ ఉన్నారు. ఈ మధ్య నేను పే చేయలేదు కాబట్టి నాకు అంత తెలీదు. అట్లా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కన్నా ఇంకా మనకు 9 డేస్ మాత్రమే ఉంది. ఈ 9 డేస్లో ఎవరైనా ప్యాకేజ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రమే తీసుకోండి, లేదు వద్దు అనుకుంటే అది మీ ఇష్టం. కాకపోతే ఈ లింక్స్ అనేది ఎక్కడ క్లిక్ చేయొద్దు. మన ఆన్ ప్యాసివ్లో అప్డేట్స్ అనేటివి చాలా మంచిగా మనం వింటూ ఉన్నాం, కానీ మనకు వినిపించేటటువంటి శ్రావ్యంగా అనిపించేటటువంటి పదం ఒక్కటే, అమౌంట్ కదా. అంటే పే ఇన్, పే అవుట్, ఈ రెండే కదా. ఆ రెండిటి కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్. మనకు ఇప్పటి వరకు మన వెబినార్లో ఇచ్చినటువంటి చాలా అప్డేట్స్ చాలా హ్యాపీగా ఉన్నాయి. అంటే ఇంత జరిగిందా? ఇప్పుడు ఓ కనెక్ట్లో చూడండి, మీటింగ్లో ఎన్ని చేంజెస్ వచ్చేస్తున్నాయంటే మనకు ఆ ఫీచర్స్లో చాలా అద్భుతంగా ఉంది. అంటే మనం వాటిని ఆస్వాదిస్తూ ఆ మీటింగ్స్లో జాయిన్ అయినప్పుడు మనకి ఇంత బాగుందా ఈ ప్లాట్ఫామ్ అనిపిస్తుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు. మరొక్కసారి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.